హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో చూడండి, ఇప్పుడైతే నేనైతే ఎగ్ తోటైతే 3 వెరైటీస్ అయితే చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటాయి. సో ప్రాసెస్ అయితే చూద్దామండి. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి మనము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కారం, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి మిక్సీ పట్టేసి ఆయిల్లో వేయించాలి. సో చూడండి, ఇప్పుడైతే నేను ఆయిల్లో వేయించుతున్నాను. కొన్ని పచ్చిల్లిపాయలు కూడా వేసేసుకొని ఇలాగైతే వేయించేసుకోవాలండి. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రై అండి ఇదైతే. చిన్నపిల్లలు కూడా చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఇదైతే. సో చూడండి, ఇప్పుడు మనం కొద్దిగా వేయించేసుకున్న తర్వాత ఎగ్ని అయితే మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలండి మనము. కట్ చేసుకొని ఇలాగైతే వేసేసుకుంటున్నాం. సో చూడండి, ఇప్పుడైతే అన్ని ఎగ్స్ అయితే ఇలాగైతే వేయాలండి మనము. ఇలాగ వేసేసుకొని మనమైతే రెండు వైపులా వేయించేసుకుంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి మనకైతే. సో చూడండి, ఇప్పుడైతే నేనైతే అన్ని ఎగ్స్ అయితే వేసేసి ఇలాగైతే వేయించుతున్నాను. సో చూడండి, ఇప్పుడైతే మనమైతే స్లోగా వేయించేసుకోవాలండి, మాడిపోతుంది మనము. సో ముందుగా దీనికి మెయిన్ మసాలేనండి. మసాలా అయితే మనము పట్టేసుకొని ఉంచేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో చూడండి, మసాలా కోసం అయితే మనం కారం, ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకున్నామండి. ఒక ఆనియన్లో హాఫ్ అయితే వేసేసి మిక్సీ పట్టేసాము, హాఫ్ అయితే కర్రీలో వేసాము. సో చూడండి, ఇలా వేసేసుకోమని రెండు వైపులా వేయించేసుకోవాలండి. వేయించేసుకొని మనము ఇలాగ రెండు వైపులా వేయించేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కర్రీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. సింపుల్గా చేసుకునే కర్రీస్ అయితే 3 వెరైటీస్ అయితే చూపించాను నేను. సో చూడండి, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఇలాగైతే కలిపేసుకోవాలండి మనము. కలిపేసుకుంటే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో సెకండ్ రెసిపీ అయితే చూద్దామండి మనము. సో కోడిగుడ్డున్న ఇంకా ఎండునెత్తల కర్రీ అయితే చేస్తున్నాము. సో దానికి కూడా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టేసుకోవాలండి మనము. సో ఆయిల్ వేసేసుకొని కొంచెం అయితే పసుపు అయితే వేసుకున్నామండి. వేసేసుకొని ఎగ్స్ అయితే ఇలాగా వేయించేసుకోవాలి ముందుగా మనము. సో చూడండి, ఇటువైపు ఎండు చేపలు కూడా వేసామండి మనం. వేసేసుకొని రెండు కూడా వేయించేసుకోవాలండి మనము. సో చూడండి, ఇప్పుడైతే మనకైతే ఎగ్స్ అయితే వేగాయి కదా. ఎగ్స్ పక్కకు తీసి పక్కన పెట్టేసుకున్నామండి మనము. చేపలు కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి ఇంకా వేయించుకుంటున్నాము. సో చూడండి, ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో చూడండి, ఇప్పుడైతే మనం వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి బౌల్లో తీసుకొని. ఇంకా అదే పాన్లో మనమైతే ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే ఆనియన్స్ అయితే వేసాము. వేసేసి టమాటా కూడా వేసాము. సో చూడండి, టమాటా వేసాక మనము సాల్ట్ కూడా వేస్తున్నామండి. సాల్ట్, పసుపు కూడా వేసుకొని కారం కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. టమాటాలు చాలా గుజ్జు గుజ్జుగా ఉడకాలండి మనకు. అప్పుడే కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడైతే నేనైతే ఉడికించుకుంటున్నాను. టమాటాలు అయితే చాలా గుజ్జుగా ఉడకాలండి మనకి. అప్పుడే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడైతే మనం ఉడికించుకుంటున్నాం. కొంచెం కారం తక్కువైందని నేనైతే కారం అయితే వేస్తున్నానండి. ఈ కర్రీలో కొంచెం కారం ఉంటేనే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో చూడండి, ఇప్పుడైతే మనం వేసేసుకొని ఇలాగైతే కలుపుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి మనకి. సో చూడండి, ఇప్పుడైతే మనమైతే ఇలాగైతే ఉడికించేసుకుంటున్నాము ఇంకా. సో చూడండి, ఇప్పుడైతే చాలా గుజ్జు గుజ్జుగా ఉడికిపోతుందండి కర్రీ అయితే మనకి. సో ఇలాగ ఆయిల్ అయితే బయటికి రావాలండి. బయటకు వచ్చేసేపు అయితే మనం ఇలాగైతే ఉడికించేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే మనము సాల్ట్ కూడా కొంచెం తగ్గిందనేసి సాల్ట్ కూడా వేసేసుకొని ఇలాగైతే ఉడికించేసుకున్నామండి మనం. ఉడికిన తర్వాత ఇంకా మనము ఇందులోకైతే మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి, అవైతే వేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడైతే నేనైతే ఎగ్స్ అయితే వేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే మనము. సో చూడండి, ఇటువైపు ఎగ్స్ అయితే వేసేసి చేపలు కూడా వేసేసుకున్నామండి మనం. వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకా. రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా యమ్మీ యమ్మీ టేస్ట్ అయితే ఉంటుందండి. సో చూడండి, ఇప్పుడైతే మనము కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్లో అయితే వేసుకుందాము. సో చూడండి, ఇప్పుడు వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా చూస్తూనే నోరూరుతుంది కదా నాకైతే. సో చూడండి, ఇప్పుడైతే చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే. సో చూడండి, ఇప్పుడైతే మనం థర్డ్ రెసిపీ అయితే చేద్దామండి. ఇదైతే ఎగ్ పొరటి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. సో చూడండి, ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నామండి. జీలకర్ర వేగాక మనం ఆనియన్స్, కరివేపాకు వేసాము. కొంచెం సాల్ట్ వేసామండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి అయితే ఇలాగైతే కలిపేసుకోవాలండి మనము. కలిపేసుకున్నాక ఇంకా ఎగ్స్ మనకి ఎన్ని కావాలితే అన్నీ అయితే మనం వేసేసుకోవాలండి. పసుపు కూడా వేస్తున్నాము.
పసుపు కూడా వేసేసి కారం కూడా వేసేసుకోవాలండి. మనం కారం కూడా వేసేసి కలిపేసుకొని మనకి ఇంకా ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ అయితే వేసుకోవాలండి. చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుందండి. ఇలాగైతే చేసేసి మనమైతే ఇంకా కలిపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. సో చూడండి, ఇప్పుడైతే మనకు ఎగ్ పొరటు కూడా రెడీ అయిపోయిందండి. 3 రెసిపీలు అయితే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ అయితే